రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామంలో హడావుడి మొదలుపెట్టారు. గ్రామస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో యువకులకు క్రికెట్ పోటీలు, మహిళలకు ముగ్గుల కాంపిటీషన్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రదానం చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. కొన్ని చోట్ల కొందరు లీడర్లు స్మార్ట్ ఫోన్లు సైతం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మరికొన్ని గ్రామాల్లో నెలన్నర క్రితమే యువకులకు ఆశావాహులు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారని, వారికి పండగ సందర్భంగా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్టు టాక్ ఉంది. ఇక ఈసారి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు సంక్రాంతి పండుగ రావడంతో ఆ ప్రభావం ఊర్లలో స్పష్టంగా కనిపిస్తుంది. పోటీకి సిద్ధమవుతున్న లీడర్లు గ్రామస్తులకు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా లీడర్లు, వారి అనుచరులు ప్రత్యక్షమవుతున్నారు. పెండ్లీలు, పేరంటాలు, చావులకు సైతం హాజరై తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సత్తా చాటేందుకు పోటీ పడుతూ మరీ ఖర్చు పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. వార్డుల వారీగా యువకులకు దావతులు ఇచ్చేందుకు సైతం రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక సంక్రాంతి రోజున ఇంటింటికి తమ తరపున చికెన్, మటన్, మందు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకోసం పెద్ద ఎత్తున లిక్కర్, గొర్రెలు, మేకలు, కోళ్లు ఇప్పటికే కొనుగోలు చేసినట్టు స్థానిక వ్యాపారుల మధ్య డిస్కషన్ జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థి పంపిణీ చేసే బ్రాండ్ను ముందే తెలుసుకొని అంతకన్నా ఖరీదైన మద్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇక ఈసారి ఎలాగైనా సర్పంచ్ సీట్లో కూర్చోవాలనే లక్ష్యంగా పెట్టుకున్న లీడర్లు స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పోటీ పడుతూ హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక లీడర్ గ్రామంలోని యూత్కు దావత్ ఇచ్చినట్టు తెలియగానే మరో లీడర్ అందుకు పోటీగా మరో రోజు పార్టీకి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు సైతం కొన్ని గ్రామాల్లో పోటీ నెలకొన్నది.